టట్టడాయ్ ఏంటా అనుకుంటున్నారా? చూడండి ఇవి ఎంతగా పండిపోయి ఉన్నాయో. ఇలాంటి బనానాస్ కనుక మీ దగ్గర కూడా ఉంటాయి, వెంటనే బనానా కేక్ చేసేసుకోండి. సో ఎలా చేసుకోవాలో ఈజీగా నేను మీకు చూపించేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఫోర్క్ హెల్ప్తో మ్యాష్ చేసుకుందాం అనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిక్సీలో వేయకండి. ఫోర్క్ కానీ స్పూన్ కానీ మీకు నచ్చిన దాంతో మ్యాష్ చేయండి, బట్ డోంట్ పుట్ ఇట్ ఇన్ అ మిక్సర్. ఓకే, ఆల్రెడీ చాలా పండిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగానే మ్యాష్ అయిపోతాయి. సో కొంచెం చంక్స్ ఉండిపోయినా కూడా నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్. సో ఆ తర్వాత ఒక కప్, ఆల్రెడీ బనానా కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక 3/4 కప్ షుగర్ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫైన్గా మిక్స్ చేసి షుగర్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు ఆయిల్, ఘీ లేదా బటర్ మీ ఇష్టం అండి, ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నాను, బట్ ఏదైనా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత బౌల్లోనే స్ట్రైనర్ పెట్టేసి ఒక కప్ మైదా లేదా గోధుమ పిండి వాడుకోండి. 1 స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఇక్కడైతే నేను ఇలాచీ అండ్ దాల్చిన చెక్క పొడి పట్టు వేస్తున్నాను. మీకు ఇక్కడ వెనీలా ఎసెన్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. దీన్ని జల్లించేసుకుందాము. ఓకే, ఇలా జల్లించిన పిండిని ఎలా పడితే అలా కాకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్, ఎలా పడితే అలా కాదు, కొంచెం టైం పట్టినా కూడా ఇలానే కలిపేసుకుందాం. కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి. బాగా థిక్గా అనిపిస్తే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు కొంచెం థిక్గా అనిపిస్తుంది కాబట్టి నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఒక 1/2 కప్ చాకో చిప్స్ యాడ్ చేయొచ్చు. నా దగ్గర చాకో చిప్స్ లేదు కాబట్టి నేను వాల్నట్స్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఇలా రైజిన్స్ యాడ్ చేస్తున్నాను. బ్యాటర్ మిక్సింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్లోకి వచ్చేసాము. బ్యాటర్ వేసుకోవడానికి మనం ఇలా కేక్ టిన్ ఒకటి రెడీ చేసుకున్నాము, ఏదైనా తీసుకోవచ్చు మీరు. దానికి ఆయిల్ రాసి కొంచెం పిండితో డస్టింగ్ చేస్తే సరిపోతుంది. అంతే, బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసేసుకుని ఇక్కడ టిప్ ఏంటంటే ఒక 1/4 గ్యాప్ ఉంచండి. అంటే నిండుగా పోసేయొద్దు, లేదంటే కేక్ పొంగి బయటకు వచ్చేస్తుంది అనమాట. అదొక టిప్ ఇక్కడ మీరు ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇలా లోతైన ఒక గిన్నె తీసుకొని చూపిస్తున్న విధంగా స్టాండ్ అనేది అరేంజ్ చేసుకోండి. స్టాండ్ లేని వాళ్ళు ఉప్పు కానీ ఇసుక కానీ వాడుకోవచ్చు. సో ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీ హీటింగ్కి వదిలేయండి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత మౌల్డ్ని ఇందులో పెట్టేస్తున్నాను. నేను ఇలా పెట్టేసాను అనమాట. ఒక 45 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత చూస్తున్నాను, అయిపోయిందండి కంప్లీట్గా. ఒక్కసారి చెక్ చేసేద్దాము. మనకి నైఫ్ అనేది క్లియర్గా వస్తే ఆల్మోస్ట్ కేక్ అయిపోయినట్టే. సో చాలా క్లియర్గా వచ్చింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం డీమౌల్డ్ కూడా చేయవలసిన లేదు, అంచులంతా ఆల్రెడీ అలా వదిలేసిందో. సో మనం ఇప్పుడు అసలు ఐ విష్ యూ కుడ్ స్మెల్ దిస్, చాలా అమేజింగ్ స్మెల్ వస్తుంది. ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది మన రెగ్యులర్ కేక్ లాగా గట్టిగా కూడా ఉండదండి, చాలా మాయిస్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది. ఓకే, చూసారు కదా ప్రాసెస్ అంతా. సో ఇదన్నమాట మనం కష్టపడి చేసింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వెరీ ఫ్లఫీ, చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై గైస్, మస్ట్ ట్రై.